హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. ఇవాళ మన వీడియో వచ్చేసి మేము హాస్టల్లో పూజ చేసుకుంటున్నాం. మేము పూజ ఎలా చేసుకుందామో మీకు చూపిద్దామని ఈ చిన్న మా ప్రయత్నం. పూజ కోసం అగ్గిపెట్టె కొనడానికి దుకాణానికి వచ్చేసాం. దానికి తోడుగా అగరబత్తి ప్రసాదం కూడా తీసేసుకున్నాం. అలా ప్రసాదం తీసుకున్నాము. ఇంకా అంకుల్కి మనీ ఇచ్చేసి మెల్లగా ఇంకా హాస్టల్కి రిటర్న్ అయిపోతూ ఉన్నాము. హాస్టల్కి రిటర్న్ అయిపోయే దారిలో అతి ముఖ్యమైన ప్రమిదలే మర్చిపోయినాం కదా. అలా రిటర్న్ తిరిగి మళ్ళీ షాప్కి వెళ్ళిపోయాము. షాప్లో వెళ్ళి అడిగితే అక్కడ ప్రమిదలు లేవన్నారు. అలా ప్రమిదలు లేవనేసరికి ఇక్కడ ఖమ్మం దగ్గరికి వచ్చాము. ఇక్కడ చెప్పులు చూసారా? చెప్పులు చూడడానికి బాగున్నాయి, కానీ రేట్లు మాత్రం అదిరిపోతాయి. అలా నేను నా ఫ్రెండ్ మనసులో అనుకుంటూ పోతా ఉంటే మాకు స్టైల్ యూనియన్ కనిపించింది. ఇందులో ఎప్పుడు బయట నుంచి చూడడమే తప్ప లోపలికి వెళ్ళి కొనే ధైర్యం ఒక్కసారి కూడా చేయలేదు. అలా ముచ్చట్లు పెట్టుకుంటూ నడుచుకుంటూ పూజ సామాగ్రి దుకాణం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మాకు కావాల్సిన ప్రమిదలు దొరికాయి. సో మేము 2 ప్రమిదలు తీసుకున్నాం. ఒక్కొక్కటి 5 రూపీస్ పడింది. వర్తి అనిపించింది అంటూ తిరిగి హాస్టల్కి వచ్చి చూసేసరికి పూజ గది నీట్గా లేదు. సో నేను నా ఫ్రెండ్ కలిసి దాన్ని క్లీన్ చేద్దామని డిసైడ్ అయినాం. సో తెల్లవారుజామున పూజ చేయాలంటే ఇప్పుడు క్లీన్ తప్పనిసరిగా చేయాలి కదా. సో మా ఫ్రెండ్ ఇంకా నీట్గా అన్నీ తీసేసి ఒక తడి క్లాత్ తీసుకొని ఎక్కడైతే మనం శివుని పెడతామో అక్కడ నీట్గా క్లీన్ చేసేసుకున్నాం. పూజ చేసుకోవాలనిపించింది. సో మనకే ఉన్నంతలో మనం చేసుకుంటే తప్పేముంది. హాస్టల్లో ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో అందుకని మాకు నచ్చినట్టు మేము నీట్గా క్లీన్ చేసుకొని మార్నింగ్ పూజకి ఇప్పుడే సిద్ధం చేసేసాము. మార్నింగ్ వెంటనే లేచి స్నానం చేసి ఇంకా పూజ చేసుకున్నాము. ఇలా దేవునికి అలంకారం చేసుకొని కుంకుమ విభూతి పెట్టి దేవునికి అలంకరించుకొని మనసులో ఓం నమః శివాయ అనుకుంటూ ఇంకా మా దగ్గర ఉన్న ప్రపోజల్స్ అన్ని ఆబ్వియస్లీ దేవుడికి చెప్పేసి ఇంకా అందరూ బాగుండాలి. నేను లోగా ఉన్న ప్రతిసారి టెంపుల్కి వెళ్ళలేకపోతున్నాను. సో ఇంకా హాస్టల్లోనే చిన్నగా పూజ గది చేసుకొని చిన్నగా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నాను. అందులో మేము ఉండాలంటూ దేవుణ్ణి ప్రార్థించాం. మీరు కూడా మా దేవుణ్ణి ప్రార్థించుకోండి. హరహర మహాదేవ శంభో శంకర. హాస్టల్లో ఉండి మీకు ఎప్పుడైనా పూజ చేసుకోవాలి అనిపిస్తే మీరు కూడా మా అలాగే ట్రై చేసి చూడండి. మేమైతే పూజ చేశాక రూమ్ అంతా పీస్గా మనసంతా ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.